మందుబాబులకు చాలా కిక్కిచ్చే వార్త ఇది. గ్లాస్ ఎత్తకముందే ఫుల్ బాటిల్ తాగినంత పనవుతుంది. అవును మరి, మందు కొట్టి బండి ఎక్కితే కేసులే కాదు, డ్రైవింగ్ లైసెన్సులు కూడా కట్ అయిపోతాయట. అటు కేసులు ఇటు కోర్టుల చుట్టూ ఏమి తిరుగుతారు, కానీ మందు కొట్టి బండి మాత్రం అస్సలే తోలకండి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి నవంబర్ 30 వరకు కేవలం 8 నెలల కాలానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,113 మంది డ్రైవింగ్ లైసెన్సులను 6 నెలల పాటు రద్దు చేశారు. ఇందులో 70% వరకు మందుబాబుల లైసెన్సులే ఉన్నట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. మందు తాగి రెండోసారి, మూడోసారి పోలీసులకు పట్టుబడ్డ వారి లైసెన్సులను కోర్టు ఆదేశం మేరకు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు చేసిన సిఫారసుతో రవాణా శాఖ అధికారులు రద్దు చేశారు. ఏ కారణాలపై డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తున్నారో చెప్తూ లైసెన్సుదారులకు ఆర్టీఏ అధికారులు నోటీసులు పంపించారు. రద్దయిన లైసెన్సుల్లో 70% మందుబాబులవని తేలింది. మరో 30% ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెవీ లోడ్తో రోడ్లపై భారీ వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వాహనదారులవని తెలుస్తోంది. సాధారణంగా రవాణా శాఖ అధికారులు ఏటా ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఒక సంవత్సరంగా పరిగణించి ఒకేసారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తారు. కానీ జాప్యం చేస్తున్నారనే విమర్శల నేపథ్యంలో ఈసారి రూట్ మార్చారు. ఏడాది వరకు ఆగకుండా మార్చి నుంచి 8 నెలల కాలానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తూ ఆ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పలు సందర్భాల్లో కోర్టులు, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసుల నుంచి కూడా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసే విషయంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని రవాణా శాఖపై పెరిగిన ఒత్తిళ్లు కూడా ఇందుకు కారణంగా చెప్తున్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఆగకుండా మొదటిసారి 8 నెలల వ్యవధితోనే లైసెన్సుల రద్దు నిర్ణయాన్ని ఆర్టీఏ అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయంతో 10,113 మందికి చెందిన డ్రైవింగ్ లైసెన్సులు 6 నెలల పాటు సస్పెన్షన్లో ఉండనున్నాయి. ఆ తర్వాత వీటిపై సస్పెన్షన్ ఎత్తివేయాలా లేక మరో 6 నెలలు పొడిగించాలా అనేది ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసుల నుంచి వచ్చే సిఫార్సులపై ఆధారపడి ఉంటుందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. 3 ఏళ్లలో 64,083 డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేశారు ఆర్టీఏ అధికారులు. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి 31 వరకు 14,220 లైసెన్సులు, 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 వరకు 30,638 లైసెన్సులు, 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు 19,225 డ్రైవింగ్ లైసెన్సుల రద్దయ్యాయి. తాజాగా 2024 ఏప్రిల్ 1 నుంచి 2024 నవంబర్ 30 వరకు 10,113 లైసెన్సులను క్యాన్సిల్ చేస్తూ రవాణా శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా రద్దయ్యే లైసెన్సుల్లో 70% వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే ఉంటున్నాయని ఆర్టీఏ ఆఫీసర్లు తెలిపారు. మందు తాగి మొదటిసారి పట్టుబడితే ఫైన్లతో సరిపెడుతున్న అధికారులు రెండోసారి, మూడోసారి పట్టుబడితే మాత్రం డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తున్నారు. కానీ టెక్నికల్ సమస్యలకు తోడు స్టాఫ్ పై ఇతర పని ఒత్తిడి వల్ల డ్రైవింగ్ లైసెన్సుల క్యాన్సిల్ పైన సత్వర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామని రవాణా శాఖ అధికారులు చెప్పారు. ప్రతి 6 నెలలు లేదంటే ప్రతి 3 నెలలకోసారి ఎప్పటికప్పుడు వచ్చిన సిఫార్సుల ఆధారంగా డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.